చిన్నారులు నేటి బాలల పంచతంత్రం ఛానల్కి స్వాగతం. క్రిందటి భాగంలో మీరా తన తోటకి సంబంధించిన ఒక పెద్ద రహస్యంతో మిత్తుని ఆసక్తిగా వదిలేసింది. తరువాత ఏమి జరుగుతుందో చూద్దాం. మరుసటి రోజు ఉదయం మీరా అప్పటికే తన తోటలో ఉంది. ఒక తీయని రాగాన్ని ఆలపిస్తూ తన మొక్కల మీద నీళ్లు చల్లింది. నిన్నటి నుండి ఇంకా ఆసక్తిగా ఉన్న మిత్తు ఆమె పక్కన వాలింది. మీరా, ఇప్పుడు చెప్పు, ఈ రహస్య బృందంలో ఎవరు ఉన్నారు? దాని గురించి ఆలోచిస్తూ నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. మిత్తు ఉత్సాహంగా పలికింది. మీరా నవ్వింది. సరే మిత్తు, కానీ నువ్వు జాగ్రత్తగా వినాలి. తోటకు చాలా సహాయకులు ఉన్నారు. చుట్టూ చూడు, సూర్యుడు, వర్షం, నేల మరియు చిన్న చిన్న కీటకాలు కూడా. అవన్నీ ఒక బృందంగా కలిసి పనిచేస్తాయి. కానీ సూర్యుడు చాలా దూరంలో ఉన్నాడు. వర్షం కేవలం వచ్చి వెళ్తుంది. మరియు ఆ కీటకాలు అంటావా, అవి కేవలం మొక్కల్ని ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అవి ఎలా ఒక బృందంగా ఉండగలవు? మిత్తు తన తల వంచి అడిగింది. మీరా కిలకిలా నవ్వింది. అదే మాయ మిత్తు. సూర్యుడు వెచ్చదనాన్ని ఇస్తాడు, వర్షం నీటిని ఇస్తుంది, నేల ఆహారాన్ని పట్టుకుంటుంది, మరియు ఆ కీటకాలు పువ్వులు వికసించడానికి సహాయపడతాయి. ఒంటరిగా అవి పెద్దగా ఏమీ చేయలేవు, కానీ కలిసి అవి తోటని సజీవంగా చేస్తాయి. మిత్తు ఆశ్చర్యంతో తన రెక్కల్ని కొట్టుకుంది. మీరా తన అందమైన తోటని చూస్తున్నప్పుడు ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మిత్తు వింటున్నప్పుడు తోట కేవలం మొక్కలు మాత్రమే కాదని గ్రహించింది. అది ఒక కుటుంబం. ప్రతి ఒక్కరూ తన పాత్రను పోషిస్తారు. అదే ప్రకృతి యొక్క రహస్యం అని మీరాకు తెలుసు. కానీ మిత్తు ఇంకా పూర్తిగా నమ్మలేదు. ఈ టీం వర్క్ నిజమైనదని దానికి రుజువు కావాలి. మీరా మిత్తుకి ఎప్పటికీ మర్చిపోలేని ఒక పాఠాన్ని చూపించగలదా? తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.